నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం మొదలై నిన్నటికి 962 రోజులు అయిందండి. ఈ రోజు 963 రోజు. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురువు గారు శ్రీ సహజాచల రాజయోగి శ్రీ వెంకటేశ్వర పూజారి గారిని కార్యక్రమం ప్రారంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్టుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖన జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఈరోజు 963వ రోజు, అంటే 2023 అక్టోబర్ 22వ తేదీ ఆదివారం రోజున శ్రీకృష్ణ దేశికేంద్రుల కందపద్యాలలో 73వ
ఆణిముత్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఇచ్చారాహిత్యంబునే స్వచ్ఛంబగు బోధయనుచు సజ్జనుల నిరి, ఈ ఇచ్చనే కోడనిదనిరి, ఆ స్వచ్ఛందుల మాటలన్నీ సత్యము వినరా. ఈ నాగేశ్వర ద్వయం, పుడిపూడి నాగేశ్వరరావు గారు, కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, మీరిద్దరూ ఈ జ్ఞానయజ్ఞాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నారంటే, అయ్యా ఇది జ్ఞానయజ్ఞంలో బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి అంశం ఏదైనా కావాలంటే జ్ఞానయజ్ఞానికి బయట ఎక్కడ ఉండదు, అన్ని జ్ఞానయజ్ఞం లోపలనే ఉంటాయి. ఎవరైనా సరే జన్మరహిత జీవన విధానం కోసం, బ్రహ్మ విద్య కోసం, పరిపూర్ణమైన జీవనం కోసం, వ్యక్తిత్వ వికాసం కోసం ఎవరు ప్రశ్నించినప్పటికీ అది జ్ఞానయజ్ఞానికి లోపలనే ఉంటది. అది సద్గురు కార్యం కనుక. చూడండి, ఈరోజు ఆ ఇచ్చారాహిత్యం అనేటువంటి పద్యం ఎంత అద్భుతంగా సద్గురుమూర్తితో వివరించబడుతుందో నాకు కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. సరే, తినబోతు రుచింది కానీ విందాం పదండి. ఇచ్చారాహిత్యంబునే స్వచ్ఛమైనటువంటి పరిపూర్ణ బోధ అన్నారు. ఇచ్చారాహిత్యం అంటే అర్థం ఏంటంటే, మీకు ఇప్పుడు అమ్మగారి గురకు కూడా వినిపిస్తాను అనుకున్నాను. బ్రహ్మణ నిద్రపోతున్నారు మా ఆవిడ. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఆవిడకి ఏమి ఇచ్చ ఉంది చెప్పండి. గురకు వినిపిస్తుంది మనకు కాబట్టి ఆవిడ మన స్పృహలో లేరని అర్థం కదా, గాఢంగా నిద్రపోతున్నారని అర్థం కదా. ఇప్పుడు ఆవిడకి ఏమి ఇచ్చ ఉంది చెప్పండి. అదే పరిపూర్ణ స్థితి. ఇచ్చుందో లేదని కూడా తెలియని స్థితి అది. అంటే మిగతా అవస్థల్లో కూడా అది అవస్థ అనేది కూడా మనం చెప్తున్నాం కానీ ఆమె చెప్పమనండి, లేదు చెప్పలేరు. మేలుకుంటే చెప్తారు, మేలుకుంటే డిఫరెంట్ చెప్తారు. అదే ఎప్పటికీ 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 ఒకే తీరుగా ఉన్నటువంటిది. ఇప్పుడు ఆవిడ గుర్రు పెట్టి నిద్రపోతున్నంత స్పష్టంగా, అంటే ఆమెకు అది ఇప్పుడు తెలియదు కాబట్టి అదే విధంగా ఉన్న పరిపూర్ణం మాత్రమే ఉంది, దానికి ఇతరమేమీ తెలియదు అని నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడే పెట్టాను గ్రూప్ లో మెసేజ్ కూడాను. ఇచ్చారాహిత్యము అనే పదానికి అర్థం చెప్తాను చూడండి, అంతవరకే తీసుకుంటాను. స్వచ్ఛమైన బోధ ఏది అంటే ఇచ్చారాహిత్యమే. అసలు ఇచ్చారాహిత్యం అనే పదం అర్థమైతే కదా మనకు ముందుగా మా పద్యం అంతా అర్థమైంది. కావూరు నాగేశ్వర ప్రసాద్ గారి ద్వారా నేను ఇప్పుడు ఈ యొక్క 963 రోజులుగా నేర్చుకుంటున్నటువంటి అంశంలో చూస్తే, అహంకారము రాసుకోండి. అహంకారం గురుగారు చెప్పండి. అహంకారము ఇతరులు వస్తువులు. అహంకారము ఇతరులు వస్తువులు. వస్తువులు, రైట్ అండి, రైట్. అహంకారము నాగేశ్వర ప్రసాద్ గారిది. ఇతరులు వస్తువుల్ని ఆయన ఇచ్చ కోరతాడు. కానీ మీరు పరిపూర్ణమైన మీరు అహంకారానికి, ఇతరుల కంటే, వస్తువుల కంటే వేరైన వారు మీరు. మీరు పరిపూర్ణమైన ఆయన. క్లియర్ అయిపోయిందా? అంటే అహంకారానికి అతీతమైంది పరిపూర్ణం. ఎస్, అది ఇక్కడ ఇతరులు ఉండరు, వస్తువులు ఉండవు, ఇంకేముండవు. ఏది అహంకారం లేకపోతే అది ఇప్పుడు మా ఆవిడ పరిస్థితిని మీకు చెప్తాను. జస్ట్
ప్రజెంట్ ఇప్పుడు మీకు చెప్పండి. లేదు గురుగారు, ఏదో మాట్లాడారు. అహంకారము, నా మాట మీకు క్లియర్ వినిపిస్తుంది కదండి? స్పష్టంగా కనపడుతుంది, ఏ ఇబ్బంది లేదు. అహంకారము, వస్తువులు, ఇతరులు ఇవన్నీ పరిపూర్ణమైన నీకంటే వేరైనది. అవును. అంటే మీరు పరిపూర్ణులని వింటున్న ప్రత్యక్ష శ్రోత సద్గురు పుత్రుడు, చెప్పాను సద్గురు పుత్రుడు సద్గురువే. అది సద్గురు పుత్రుడికి తెలియకుండానే గురువు దగ్గరికి పోయినాడు. ఇది బాగుంది. అంటే అహంకారం లేనప్పుడు ఇతరులు ఉండరు, వస్తువులు ఉండరు. అంతే కదండి. కోరేవాడు ఎవరు ఇప్పుడు చెప్పండి? అది అంటే రహస్యం. అది రహస్యాలకి రాజ విద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్ష అవగమం చేస్తున్నాడు ఇప్పుడు గురువు గారు మనకు. చూడండి, పరిపూర్ణం అనేది ప్రత్యక్షం. అది నువ్వే. అహంకారం నీకంటే వేరైనది నాయన. ఈరోజు డేట్ వేసి రాసి పెట్టుకుని కావాలని. అవును. అహంకారం నాకంటే వేరుగా లేదు. అక్కడ అహంకారము నాగేశ్వరరావు కంటే వేరుగా లేదు. ఇక్కడ నేనుకి నాగేశ్వరరావుకి డిఫరెన్స్ ఏంటి గురువు గారు? అదే అదే లాజిక్. అదే మీ నుంచి రావాల్సిన ప్రశ్న. అహంకారము నాగేశ్వర ప్రసాద్ అహంకారము ఒకటేనండి. ఓకే, అహంకారము ఓకే. నాగేశ్వర ప్రసాద్ అహంకారం ఒకటే. ఇప్పుడు ప్రస్తుతం నేను వినిపించాను, గుర్రు పెట్టి నిద్రపోతున్నటువంటి మా ఆవిడకి ఇప్పుడు అహంకారం ఉందా? లేదు. అదే మీరు. ఓకే. అప్పుడు ఇప్పుడు ఆ స్థితిని గురించి ఇప్పుడు అవగమ్యము అంటాను నేను. అవగమ్యము అంటే దాన్ని అవలోకించండి. అది మీరు అంటే మీరు పేరుకి ఎప్పుడైతే సంబంధపడ్డారో, అది నామరూపాలకు సంబంధపడ్డామో. రైట్ అండి. నామరూపాలకు సంబంధపడ్డప్పుడు ఏమైందంటే, నామరూపాలకు కూడా కాదు, నామానికి సంబంధపడ్డప్పుడు. నామానికి సంబంధపడితే అది రూపానికే నామం పెట్టింది. అంతే కదా. సరే. నామం పెట్టు కాలేజీకి అని చిన్నప్పుడు పాడుకున్నాం మేము. అవును. కాలేజీకి కాదు నామం పెడతా ఉండేది, వాడి జీవితానికి వాడే నామం నామం పెట్టు కాలేజీకి అంటాడు, పాడతాడు వాడు. అంటే కాలేజీ ఎగ్గొడుతున్నానని అర్థం. నిజానికి ఆ పదాన్ని చూస్తే కాలేజీని వాడు ఎగ్గొట్టలేదు కాదు, వాడి జీవితానికి వాడు నష్టం చేసుకుంటున్నాడు. అంటే అక్కడ అప్పుడు నేను అంటే ఆ వెంకటేశం అనేటువంటి పరిమితార్థంలో ఉండిపోయినా. పూజారి వెంకటేశమే నేను అనే పరిమితార్థంలో ఉండిపోవడం వల్ల కాలేజీని నేను ఎగ్గొడుతున్నాను, ఇంకొకటికి నేను నష్టం చేస్తున్నాను, ఇంకొకటికి నేను ఇబ్బంది కలిగిస్తున్నాను, ఇట్లంతా ఉండేది. కానీ పరిపూర్ణమైనటువంటి నువ్వు, నీకు నిజంగా పరిపూర్ణం తెలిస్తే ఇంకొకరు రెండో వాడు ఆడున్నాడు ఇబ్బంది పెట్టేదానికి. కాబట్టి బాగా జాగ్రత్తగా మనకు గమనించి చూస్తే మంచి విషయం తెచ్చారు. నాకు మరి నాగేశ్వరరావుకి తేడా ఏంటి అని అడిగారు. నాగేశ్వరరావు అనేది ఆ మాంసపిండమైనటువంటి తర్వాత వచ్చిన పేరు. నాగేశ్వరరావు అనేది ఇతర వస్తువులకి, ఆ నాగేశ్వరరావుకి అహంకారానికి సంబంధించిన వ్యవహారం. అది ఈ అహంకారము నాగేశ్వర ప్రసాద్కి సంబంధించింది, ప్రకృతి ఓంకారానికి సంబంధించింది. నాగేశ్వర ప్రసాద్కి సంబంధించింది అహంకారం, ఓంకారానికి సంబంధించింది ప్రకృతి. ఓంకారానికి సంబంధించి ప్రకృతి. ఓకే. ఓంకారమే ప్రకృతి, అహంకారమే నాగేశ్వరరావు. ఓంకారం ప్రకృతి పురుషులుగా ఉంటుంది, అహంకారము నాగేశ్వర ప్రసాద్ గాను తర్వాత సమిష్టిగాను గుర్తిరుగుతుంది. చూడండి, ఓంకారము సృష్టికి ముందు శూన్యం, సృష్టితో పాటు మాత్రమే సర్వం. అర్థమవుతుందా క్లియర్ గా? అంతేనండి. ఇప్పుడు ఇక్కడ ఏమైందండి, మీరు చెప్పిన అహంకారంలో ప్రకృతి ఒకటే ఉంది, వెస్ట్ అహంకారంలో. అదే సమిష్టిలోకి వచ్చేసరికి ప్రకృతి పురుషుడు రెండు యాడ్ అయిపోయారు. వెరీ గుడ్, మీకు అర్థమైందని నాకు అర్థమవుతుంది. క్లియర్. అంతే. ప్రకృతి కూడా ముందు
ముందు అంటే పూర్వమేవ నిరాలంబం అంటే అనాది నిర్వికల్ప పరబ్రహ్మంలో ప్రకృతి కూడా శూన్యమే. కలగనక ముందు నిద్రపోయినప్పుడు, ఇప్పుడు మా ఆవిడ గాఢంగా నిద్రపోతుంది, మనం గాఢ నిద్ర అని చెప్పేస్తున్నాం కానీ ఆవిడ నిద్రలో కలగంటుంటే మనకు తెలుస్తుందా? తెలీదు. గాఢ నిద్రలో ఉన్నట్టు మనం గుర్రు పెడుతున్నారు కాబట్టి చెప్తున్నాం. ఆవిడ గాఢంగా నిద్రపోతూ అందులో కళ కంటుందో లేదో మనకు తెలియదు కదా. తెలీదు. కలగనక ముందు ఆ కళ శూన్యం. అవును. ఆవిడ ఒకవేళ ఇప్పుడు కలగంటా ఉంటే కూడా అది కూడా లేనిదే. కళలో కలగంటున్న ఆవిడకి మాత్రం నిజం, జ్ఞాన యజ్ఞంలో పాల్గొంటున్న మనకు అది నిజం కాదు. ఇదే విధంగా పరిపూర్ణుడైన నీకు రెండవదే లేనప్పుడు పరిపూర్ణం పైన నీకు ప్రేమ పెంచుకోకపోవడమే నీ యొక్క ఇచ్ఛకు కారణము. అది పదం. ఇచ్ఛ రాహిత్యం కావాలి అంటే ఈ విధంగా మనం విశ్లేషణ చేసుకోవాలి, ఎవరిని వారు విశ్లేషణ చేసుకోవాలి. నేను చెప్తున్నాను, మీరు వింటున్నారంటే రెండు వచ్చేస్తాయి. మీ పైన మీకు ప్రేమ లేకపోవడం అంటే అర్థం ఏంటి నేను చెప్తున్నా అంటే, నీ పరిపూర్ణమైన నీకు పరిపూర్ణం పైన అంటే నీ పైన నీకే ప్రేమ లేకపోవడమే ఈ యొక్క బాధలకి, సమాజంలో ఉండేటువంటి ఇబ్బందులకి మూలం అండి. ఎవరికి వాడు, క్లియర్ గా చెప్తాను చూడండి, ఎవరికి వారు పరిపూర్ణులని తెలుసుకోకపోవడం వల్ల సంబంధిత పేరుకు సంబంధపడిపోయి తనకంటే ఇతరమైంది ఏదో సంపాదించాలా, కోరాలా అనేటువంటి కోరిక పుడుతుందండి. తాను పరిపూర్ణుడనే విషయం తనకు తెలిస్తే కోరేవాడు ఉండడా? ఇప్పుడు అంటే మీరు అనేది ఏంటంటే నామరూపాలకు పరిమితం అయింది, నామరూపాలకు అతీతంగా ఉండాలంటే అంతా శూన్యమని మనం తెలుసుకోవాలి, అంతేగా గురుగారు? వెరీ గుడ్, అక్కడికి వచ్చారా? నేను కూడా ఆడికి వస్తా. శూన్యమని తెలుసుకుండేది నాగేశ్వర ప్రసాద్. నాగేశ్వర ప్రసాద్ కూడా శూన్యమే. నాగేశ్వర ప్రసాద్ శూన్యమని తెలియకుండా శూన్య వస్తువులను తనకంటే మంచి ప్రశ్న వేశారు. నాగేశ్వర ప్రసాద్ గారు శూన్యమని తెలియకుండా నాగేశ్వర ప్రసాదే అయినటువంటి ఇతర వస్తువులని భ్రమించి తానే తన నుంచి వచ్చిన భ్రమే కోరుతా ఉంది. మీరు అడిగిన తర్వాతనే నేను వచ్చిన ఆడికి. మళ్ళీ ఇప్పుడు ఇటు మారుస్తా చూడండి. పూజారి వెంకటేశం అనేవాడు శూన్యుడని తెలియకుండా, ఈ పాటల రూపంలో చాలా సార్లు విన్నాం ఇదే క్లాస్ లో మనం. నాకు నేనే తోచి ఉన్నాను, పూజారి వెంకటేశం. ప్రకృతి శూన్యం అనేటువంటిది ఇది కథ. తోచి ఉన్నాను, పుట్టలేదు. నా తల్లికి బిడ్డ పుట్టినట్టు కాదా పరిపూర్ణంలో ఎరుకు తోచింది. తల్లికి బిడ్డ పుట్టడం అనేది అది శూన్యంలో జరిగే ప్రక్రియ, కాలంలో జరిగే ప్రక్రియ. కాలాతీతమైన అనాది నిర్వికల్ప పరబ్రహ్మములో మార్పు లేనటువంటి నాలో ఎరుక అనేది మార్పు లేనటువంటి నేను, అది రెండవది లేదు, అది పరిపూర్ణం కదా. బాగా గమనించండి, మార్పు లేనటువంటి నేను పరిపూర్ణం అండి, మార్పులు కలిగినటువంటిది శూన్యం అండి. శూన్యమైన నేను, ఆకాశ అంశమైన జ్ఞాత అయిన నేను, నిజమైన నేనును మరిచిపోవడం వల్ల, నిజమైన నేను, పరిపూర్ణమైన నేను నన్ను మరిచిపోవడం వల్ల శూన్యమైనటువంటి ఆకాశ అంశ నుంచి తోచబడుతున్నటువంటి మిగతా భూతాలతో కలిసి ఏర్పడినట్లు తెలియబడుతున్నటువంటి కాలంలో మాత్రమే తెలుస్తుందండి. సద్గురు గారి అనుభవం ఇక్కడ చూడాలి మీరు. కాలములో మాత్రమే నామరూపాలు తెలియబడతాయి తప్ప కాలాతీతంగా నామరూపాలు తెలియబడవు. అదే పరిపూర్ణమైన, అదే పరిపూర్ణ. కాలాతీతమైన పరిపూర్ణంలో నాకు నేనే తోచి ఉన్నాను సమిష్టి అండి. నేను సృష్టికర్తగా మాట్లాడుతున్నానండి. అంటే తోయబడకుండా ఉండేది పరిపూర్ణం అండి. అందులో సృష్టికి సంబంధించిన శూన్యం, నాకు నేనే తోచి ఉన్నాను, నా నుంచి వచ్చిన, ఇప్పుడు పూజారి వెంకటేశం అండి, నా నుంచి వచ్చిన నటనలన్నీ చూచుచున్నాను,
పూజారి వెంకటేశం ఒక నటన, అతని భార్య బిడ్డలు ఇవన్నీ పాత్ర పోషణలు. కలలో కల వంటిదింతయు కాని నిక్కముగాదు సర్వార్థములు మన సంభవములు. మనోవికారములు మాత్రమే అయినటువంటి ప్రకృతిలో మనోవికారములకు సంబంధించిన వాటిని నిజమనుకోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. ఇప్పుడు గాఢంగా నిద్రపోతున్నవాడు మనోవికారములు ఉన్నాయి వాడికి? గాఢంగా నిద్రపోతున్నవాడు మనోవికారముల్ని నిజం అనుకునేవాడు అక్కడ లేడు. దేహానికి సంబంధపడని వాడు మాత్రమే గాఢంగా నిద్రపోతూ ఉన్నాడు. అమ్మగారు ఇప్పుడు నేను సేపు ఏం చెప్పిన తెలుసా మీకు? తెలీదు. ఇప్పుడు లేచేసాను, నేనే చెప్పమని చెప్పండి. కుదరదు కదా. అదే విధంగా ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడింది ఏమని చెప్పమంటే ఆమె చెప్పదు, పరిపూర్ణం కూడా చెప్పదు. ఎందుకు ఆమె చెప్పదు తెలుసా? ఇప్పుడు నిద్ర లేపి నేనే చెప్పినాను చెప్పండి అని అడిగితే అమ్మగారు ఎందుకు చెప్పారంటే దేహానికి సంబంధపడిపోయారు. అంతేనా? దేహానికి సంబంధపడిపోయారు కాబట్టి, ఎరుకకు సంబంధపడిపోయారు కాబట్టి నేను ఇంతసేపు ఏం చెప్పిన చెప్పమంటే చెప్పదు. అప్పుడు ఏమైతుంది? ఏదైనా అడిగినప్పుడు మాట్లాడినప్పుడు ఎప్పుడన్నా మీ ఇంట్లో కూడా చూడండి, ఏదైనా ఒక విషయానికి నొచ్చుకుంటారు చూడండి. అప్పుడు ఏమనుకోబాకండి, ఇంకా అవసరం కాబట్టి చెప్తున్నా. నాకు అలాంటి సమయాల్లో ఇప్పుడు రోజులుగా నవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా ఒక మాట చెప్తాం కదా సహజంగా, దాన్ని వాళ్ళు ఆ దేహానికి సంబంధపడిపోయి వాళ్ళని ఏదో చెప్పినట్టుగా కంట్లో నీళ్ళు వదిలేస్తారు. అంటే ఇది నటన అని తెలిసిండేటువంటి వాడికి ఎట్లా నీకు దుఃఖం వస్తుంది? 2 రోజులు ఉంటే కదా దుఃఖం వచ్చేది. ఇది నటన అని వాళ్ళకి తెలియదు అనమాట. చూడండి సినిమాలో ఏం చేస్తారు తెలుసా? కంట్లో అదేదో డ్రాప్స్ వదిలి వాళ్ళ దగ్గర కన్నీళ్ళు తెప్పించి యాక్షన్ చేపిస్తారు. ఏదో నిజానికి వాడికి నవ్వు వస్తూ ఉంటుంది. ఏంది ఇది, ఎవడు సావలేదే, అనవసరంగా నన్ను అంటే ఆ విధంగా నిజ జీవితంలో గానే ఉండగలిగితే, సినిమాలో నటించినట్లుగా నిజ జీవితంలో పాత్ర పోషణ చేయగలిగితే వాడు పరిపూర్ణుడే. అంటే నిజమైనటువంటి పరిపూర్ణము తాను అని తెలియకపోవడం వల్ల ఇచ్ఛ, అంటే ఒక ఇచ్ఛ అనే పదం మీకు అర్థం కావడం కోసం ఇంత పని. అంటే అందులోనే ఉండేది అంతా. అంటే సంకల్పం ప్రభు సృష్టిస్తున్నారు కదా. ఉన్న పరిపూర్ణంలో ఎప్పుడైతే సంకల్పం కలిగిందో, సంకల్పం వలన జగము, జగము ఆ సంకల్పం వలన జనం మనలో భ్రాంతిగా జరిగిపోతున్నాయి. కాబట్టి ఇచ్ఛారహితమైన నిన్ను, నాగేశ్వర ప్రసాద్ కంటే వేరైన నిన్ను వింటున్న శ్రోతలంతా వాళ్ళ పేరు కలుపుకొని మీరు అర్థం చేసుకోండి తండ్రి. నాగేశ్వర ప్రసాద్ కంటే వేరైన నిన్ను, అచల పరిపూర్ణమైన నిన్ను నువ్వు ప్రేమించకపోవడం వలన నంబర్ 1 అహంకారము, నంబర్ 2 వస్తువులు, నంబర్ 3 ఇతరులు, వీటికి సంబంధపడిపోతున్నారు. వీటి సంబంధాన్ని తెగ్గొట్టడం అంటే అది ఇంకా చెప్పేదానికి చెప్పాను కానీ వీటికి నీకు సంబంధం లేదని తెలియడమే ఇచ్ఛారహితం. వీటికి అహంకారము, వస్తువులు, ఇతరులు, వీటికి నీకు సంబంధం లేదని తెలిస్తే నువ్వే పరిపూర్ణుడు కదా. అవును. కానీ గురుగారు ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఇవ్వగలరా? ఇప్పుడు ధ్యానంలో తురియులో ఉంటాం గురుగారు, తురియులలో ఉన్నప్పుడు నామరూపాలు తొయ్యు కదా, కానీ ధ్యానం నుంచి బయటకు వస్తే అంతా తెలుస్తుంది. అటువంటి తురియ స్థితి శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? అది చెప్తాను. ధ్యానంలో అదే పరిపూర్ణ ధ్యానంలోనా? ధ్యానంలో తురియ స్థితిలో నామరూపాలు తొయ్యు, అంతా ఏమి లేనట్టుగానే ఉంటాయి కదా. కానీ ఆ స్థితి పరిమితమే, ధ్యానం వరకే పరిమితం. కానీ అటువంటి స్థితి శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలి మనం? రివర్స్ మీరు చెప్పిన దానికి ఇప్పుడు నేను రివర్స్ మాట్లాడతాను. ధ్యానం అనేది ఆ పరిపూర్ణ స్థితిని నువ్వు తెలుసుకొని ఎరుకను పోగొట్టుకోవడం కోసం. అవును. ఎరుకను పరిపూర్ణ అచల ధ్యానం ప్రకారం 3 రోజులు చేశాం మేము పరిపూర్ణ అచల ధ్యానం. అక్కడ ఇప్పుడు నేను చేశాము అంటే అదేదో నేను చేసే పని అయిపోతుంది.
ఆ, ధ్యానం ఎందుకు చేస్తాం తెలుసా? ఉమ్, అహంకారము, ఇతరులు, వస్తువులు, అదే అహంకారము, ఇతరులు, వస్తువులు, పక్క వాళ్ళు, ఈ భ్రాంతిని పోగొట్టుకోవడానికి ధ్యానంలోకి వెళ్తాం. అవును. ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత తురియ స్థితి అప్పుడు వచ్చేది కాదు. మంచి ప్రశ్న అండి, చాలా మంచి ప్రశ్న. ఉమ్, ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత ఆ స్థితి తురియమా ఏదైనా పక్క, తురియం అనేది శూన్యం అండి. శూన్యం. అదే. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే శూన్యమనే. ఉమ్, యోగ వాసిష్టం ప్రకారం తురియం అంటే అక్కడ ఉండేది వేరే వివరణ. ఓకే. ఇప్పుడు అనవసరంగా ఆ పదాన్ని ఎత్తుకొచ్చి పెట్టుకొని అందరూ తురియము, తురియాతీతము, ఇంకొకటి అంతా రాసుకుంటున్నారు. అవును. అందుకని చెప్తున్నా, వీళ్ళంతా చెప్పేటువంటి ఈ భావం తురియం అంటే శూన్యం, అంటే సృష్టి రహిత స్థితి. సృష్టి రహిత స్థితి. ఓకే అండి. అది ధ్యానంలో కుదురుతుంది, ఉమ్, అది పరిపూర్ణం కాదు. పరిపూర్ణం కాదు. కరెక్టే, అది నిజమే. ఉమ్, కాదు కదా. అది పరిపూర్ణం కాదు అని ఎప్పుడైతే తెలియబడిందో అప్పుడు ఉన్న పరిపూర్ణాన్ని గుర్తిరిగి లేనెరుక లేనిదని, లేనిదాన్ని లేదని తెలుసుకోవడం కోసమే పరిపూర్ణ అచల ధ్యానం తప్ప. ఉమ్, ఇప్పుడు మీకు చివరి సరిపోయింది కదా. ఉమ్, పరిపూర్ణ అచల ధ్యానం చేయడం ఎందుకంటే లేనిది లేదని లేనివాడికి తెలిసేదానికి. అదే అండి. ఉమ్, లేనిది లేదని లేనివాడికి తెలియడానికి ధ్యానం తప్ప. ధ్యానంలో వాడు లేకుండా పోయి మళ్ళీ ధ్యానంలో మేలుకున్న తర్వాత కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి అచల పరిపూర్ణ స్థితిలో జీవించడానికి ప్రాక్టీస్ చేయాలనే తప్ప ఉమ్, పరిపూర్ణ స్థితిని మనం తెచ్చుకునేదానికి కాదు. ఉమ్, పరిపూర్ణ స్థితిని మనం తెచ్చుకునేది కాదు. పరిపూర్ణ స్థితిలో నేను లేదని తెలియాలి. అంటే వెంకటేశం లేదని తెలిస్తే ఆ, అప్పుడు పరిపూర్ణమే ఉంటుంది. ఉమ్, కాబట్టి అట్లా కాకుండా ధ్యానంలో మీరు శూన్య స్థితిని అనుభవిస్తున్నారు. శూన్యాతీతమైన పరిపూర్ణంలో ధ్యానం చేసేవాడు ఉండడు. ఆ, అప్పుడు మళ్ళీ అది ప్రాక్టీస్ చేసిన తర్వాత మేలుకున్నప్పుడు కూడా ధ్యానము, ధ్యాత, ధ్యాయం అనే త్రిపుటి రహితంగా జీవించడమే అచల పరిపూర్ణ స్థితి. అది. ఆ, అప్పుడు మీరు నాగేశ్వర ప్రసాద్కి సంబంధపడరు. పడరు. అదేనండి. ఉమ్, అదే అనమాట. ఇట్లా మీరు ఎన్నో వాటికి విలువనిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే మీరు పరిపూర్ణులైన విషయం మరవడం వల్లనే. ఉమ్, అది నీకు గుర్తు తెచ్చే పని గురువు పని, ఉమ్, అంతే తప్ప ఆయన తెచ్చి నీకు ఇచ్చే వస్తువు కాదు పరిపూర్ణం. ఉమ్, కాబట్టి అచల పరిపూర్ణమైన మిమ్మల్ని మీరు ప్రేమించడం గానే మొదలు పెడితే ఉమ్, అది స్వచ్ఛమైనటువంటి ప్రబోధ నీలో ఉండే సద్గురువు మీకే బోధించి మీరే పరిపూర్ణులని తెలిస్తే ఉమ్, దాన్ని పరిపూర్ణ ప్రబోధ అని సజ్జనులు అనిరి. ఉమ్, కాబట్టి ఈ ఇచ్చనే కూడనిది అని. ఇచ్చ అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణం కంటే వేరైనటువంటి భ్రాంతికే ఇచ్చ పుడుతుంది. ఆ, పరిపూర్ణానికి కోరిక పుడుతుందా? ఆ, పరిపూర్ణానికి కోరిక ఉంటుందా? పరిపూర్ణానికి కోరిక ఉండదులేండి. మన అచలం ప్రకారం అయితే పరిపూర్ణానికి కోరిక అంటూ ఉండదులేండి. ఏ ప్రకారమైన కోరిక ఉండదు పరిపూర్ణానికి. ఇప్పుడు మరి సృష్టి, ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అనుకోండి పరిపూర్ణుడు, ఆయన సృష్టి క్రమం చేసేటప్పుడు ఆయన కోరిక లేకుండా ఏం చేస్తాడు? ఆయన సృష్టికి సంబంధించిన వాడు పరిపూర్ణుడు కాదండి. అది నాగేశ్వర ప్రసాద్ గారు చెప్పే మాట. సృష్టికి సంబంధించిన వాడు నాగేశ్వర ప్రసాద్. సృష్టికి సంబంధించని వాడు పరిపూర్ణుడు. పరిపూర్ణము పరిపూర్ణుడు ఒకటే, ఆయన అశరీరుడు. కనుక ఈ మాట సత్పురుషులు చెప్పారు. ఎట్టి నిర్లక్ష్యం చేయకుండా మనం ఏం చేయాలంటే దాన్ని వినాలి. సంక్షిప్తంగా భావార్థం చెప్తానండి, దీని సమయం పూర్తిగా వస్తున్నాం కదా. చూడండి, మీకు భావార్థం తర్వాత కూడా మీరు డౌట్ ఉంటే అడగండి. ఎట్టి కోరికలు లేకుండా చేయగలుగు బోధనా విధానమే శుద్ధమైన సాంప్రదాయం అండి. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా అచల పరిపూర్ణుడు అచల పరిపూర్ణాన్ని ప్రేమించగలిగితే రెండవది ఉండదు. రెండవదే ఉండదు. అవునండి, ఎట్టి కోరికలు లేకుండా చేయటమే ఏ బోధ అయినా చేయాల్సింది. అట్లనే మహాత్ములు నిర్ణయించారు, మనం కాదు. మహాత్ములు పెద్దలు నిర్ణయించారు. కృష్ణ ప్రభువులు, కృష్ణ పరమాత్మ లాంటి వారు నిర్ణయించారు. ఎందుకయ్యా నిర్ణయించారంటే కోరికలన్నీ కూడా వాసనామయమై ఉంటాయి. వాసనామయము అంటే జన్మ పరంపరలకు కారణమవుతున్నాయి. అది వాసనామయం, జన్మలకు పరంపరకి కారణం. ఓకే.
మీకు పరిపూర్ణాన్ని తెలుసుకోవాలనేటువంటి బలీయమైనటువంటి వాసనే మిమ్మల్ని ఇన్ని రోజులు జ్ఞాన యజ్ఞంలో ఉండేట్టుగా చేసింది. ఆ పరిపూర్ణం మీకు తెలిసిన తర్వాత మీకు కోరిక ఉండదు. అది రావాలంటే అస్పర్శ యోగం ప్రాక్టీస్ చేస్తే మీ ఇంట్లో మనం నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు నీకు ఏ సమస్య లేదంటే నువ్వు పరిపూర్ణుడే. జనన మరణములకు సుఖదుఖముల పరంపరకు కారణం కోరికలు తప్ప పరిపూర్ణం కాదు. కాబట్టి ఎట్టి కోరికలు ఉండకుండా దేహధారి అయి దేహానికి సంబంధించినటువంటి అన్నము ప్రాణము ఇటువంటివి అన్ని అన్నము జలము నిద్రపోవడం ఇటువంటి వాటికి మాత్రమే దానికి సంబంధించినటువంటి విలువనిస్తే ఏది కోరడు మనిషి. కాబట్టి పెద్దల చేత సిద్ధాంతీకరించబడినటువంటి ఈ మాట అచల పరిపూర్ణుడైన నీలోగాన గుర్తిరిగితే ఇంతకు ముందు కోరిన కోరికలు కోరుతున్న కావూరి నాగేశ్వర ప్రసాద్ అదృశ్యం కాబడతాడు. అప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు వ్యవహారంలో ఉండినప్పటికీ అతనికి జన్మ అంటదు, కర్మలు అంటవు. కర్మలు అంటకుండా వాసన రహితంగా జీవించడానికి ఆరుఢత పొందాలంటే గురువచనం సజన్మ సహకార సద్గురుమూర్తి ప్రవర్తన కావాలి. అందుకే కదా నేను ఇప్పుడు దూరం పోయింది. మొన్న ఏం చేశానంటే నేను అదే వాళ్ళు పిలుస్తానే అక్కడికి వాళ్ళు ఏదో నాకు ఇస్తారనుకోతున్నా. నో పల్లపోతుల పుల్లయారులు 100 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని ఆయనే పోబెట్టి బోధ చెప్పారట కదా. వారి సాంగత్యం వల్ల అశరీర పద్ధతిగా జీవించడానికి నేను కూడా పూజారి వెంకటేశ్వర కూడా ఏమన్నా ప్రయత్నం చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో అక్కడికి పోతే అక్కడ స్పష్టంగా వారసత్వం కొనసాగుతుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ అశరీరుడుగా ఎలా జీవనం కొనసాగించాలి. వెరీ సింపుల్. ఆడ ఉండే సారాంశం అంతా ఒకే మాటలో చెప్తాను చూడండి. అక్కడ గురుపుత్రుడు చెప్పిన సారాంశం అంతే. కృష్ణమూర్తి గారు దానికి ఉదాహరణ. కృష్ణమూర్తి గారు చెప్పిన ఉదాహరణే కదా. కృష్ణమూర్తి గారు చెప్పిన ఉదాహరణ ఏంటంటే ఆయన అదే మున్సిపల్ కమిషనర్ గా అక్కడ పనిచేసేటప్పుడు కార్మిక శాఖలో ఈ సినిమా యాక్టర్లంతా ఆయన దగ్గర ఆడుండే ప్లేస్ లోనే షూటింగ్ వచ్చేవారట. ఆర్ నారాయణమూర్తి గారు క్యారీ తీసుకుని వచ్చేవారంట ఆయన ఎదురుగానే. వీళ్ళందరూ కూడా కోపంతో తాపంతో ఏదేదో సినిమాలు నటిస్తారు. వీళ్ళంతా ఒకే బస్సులో వచ్చి దిగేవాళ్ళంట, ఫ్రెండ్స్ లాగా. ఒకే బస్సులో ఫ్రెండ్స్ లాగా వచ్చి దిగేవాళ్ళు. నటనకు మాత్రం వాళ్ళకి ఇచ్చిన డైలాగులు బట్టి పట్టుకుని వస్తారు ఇంట్లో. వాళ్ళకి ఇచ్చిన డైలాగులు కోపంగా ఎట్ట మాట్లాడాలి, సంతోషంగా ఎట్ట మాట్లాడాలి, కంట్లో నీళ్ళు ఎప్పుడు వదలాలి, గ్లిజరిన్ ఎప్పుడు ఇవంతా బట్టి పట్టుకుని వస్తారు. మళ్ళీ అదే బస్సులో ఎక్కి వెళ్ళిపోతారంట సాయంత్రం. యాక్షన్ బాగుంది కదా, నా యాక్షన్ బాగుంది కదా అని తెల్లారితో నవ్వుకుంటారు, సాయంత్రం నవ్వుకుంటూ వెళ్తారు. మధ్యలో మాత్రమే ఆ విధంగా మనం జీవించవచ్చు కదయ్యా. ఇంకా అంతకంటే ఇప్పుడు నాకేమి, నేను పోయిన దానికి అది ఒక్కటే బెనిఫిట్, ఇంకేం కావాలి నాకు చెప్పండి. అంతకంటే బెనిఫిట్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చిందో లేదా ఇప్పుడు నాకు. షూటింగ్ పోయే వాళ్ళంతా ఒకే బస్సులో దిగుతారు, మళ్ళీ సాయంత్రం ఒకే బస్సులో ఎక్కి వెళ్ళిపోతారు. అంటే వాటిలో ఏ భావం ఉండదు, ఇతరుల కోసం అతను నటన చేస్తున్నాడు. మన జీవితంలో కూడా అలాగే చేయాలని ఆయన ఉద్దేశం. అంతే కదా. అటు చేసినప్పుడు నీకు సమస్య ఎటుకు వస్తుంది. అవును. కూతురు వల్ల గాని, కొడుకు వల్ల గాని, భార్య వల్ల గాని నీకు సమస్య ఎట్టుంటది. అవును. సమస్య లేదు కదా. ఎందుకంటే వాళ్ళలో కూడా నువ్వు పరిపూర్ణంగా చూస్తావా. ఒకవేళ వాళ్ళు ఎవరైనా నీకు వ్యతిరేకంగా ప్రవర్తించారనుకో నవ్వుకుంటావు, అంతే కదా. అంతే. రెండో వాడే లేదు కదా. ఓహో అంటే ఇతను పేరుకి అటాచ్ అయ్యాడని మీరు తెలుసుకునేస్తారు. అవును. ఏంటండి మీకు ఇంత కర్కశ హృదయం అంటారు ఎవరు అడిగినారు అనుకోండి, ఏదైనా చెప్తే. ఏమంటే మీకు ఇంత కఠోరమైన కర్కశ హృదయం, మీరు ఇంత కఠినాత్ములు అని, బండరాయి అయినా కరగవా అని అడుగుతారు నన్ను చాలా మంది. ఒకప్పుడు అంటే పిల్లని డివార్ చేసేటప్పుడు అడుగుతారు నన్ను, బండరాయి అయినా కరుగుతుంది కానీ నీ మనసు కరగదా, అడుక్కుంటా ఉన్నాడు కదా, వదిలేయచ్చు కదా అని. ఇంకొక ఆయన ఎంకరేజ్ చేస్తాడు, మా పోయి బిల్డింగ్ మీద నుంచి దూకేయమ్మా, వీళ్ళు జైలు వేసేస్తారు అంటాడు. ఏది డిబార్ అయ్యే సమయంలో. ఇట్లాంటి మాటలంతా మీరు సంవత్సరం అంతా చదువు చెప్పేటప్పుడు క్లాస్ లో చెప్పొచ్చు కదా ఇట్లాంటి నీతులంతా అని చెప్పి నవ్వుకుంటానే తప్ప నేను ఏమన్నా గుమ్మని బుక్ చేసాడు మర్చి పెడతా ఉంటాను. అది నా డ్యూటీలో భాగం, అంతేనండి. ఎగ్జాంపుల్ వాడా. అప్పుడు వచ్చి మీరు రాతి గుండె, మీది బండరాయి, ఇదంతా సంవత్సరం అంతా చదివేటప్పుడు అడిగిపోయింది. కరెక్ట్ గా సంవత్సరం అంతా కాలేజీకి రాకుండా ఆ రోజు మాత్రం కాపీ రాసి
ఆ రోజు మీది బండరాయి, మీది గుండె కాదు బండ, ఇదంతా అప్పుడు చెప్తారు నాకు. నాకు డ్యూటీ వేస్తే అట్లుంటది పరిస్థితి, అంతేనమ్మా. అదే అట్లా అచల పరిపూర్ణుడుగా జీవించినప్పుడు ఇంట్లో సమస్యలకు నవ్వుకోవడం తప్ప ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అవును, అంతేలేండి. కాబట్టి ఇచ్చారాహిత్యమే స్వచ్ఛమైన ప్రబోధ. అంటే తనలో సద్గురుమూర్తి, తనకు అంటే వ్యక్తికి నా పూజారి వెంకటేశంలోని సద్గురుమూర్తి పూజారి వెంకటేశానికి ఇచ్చ లేకుండా చేస్తే అప్పుడు ఆయన ఒకటే కదా. అవును, ఇచ్చ లేకుండా ఉండేది పరిపూర్ణం ఒక్కటే. పరిపూర్ణం ఒకటే ఉన్నప్పుడు ఇష్టమే ఇచ్చ అనే మాట లేదు కదా. అవును. కనుక ఇచ్చారాహిత్యమే స్వచ్ఛమైనటువంటి ప్రబోధ అని పెద్దలు ఎంతో మంది మహాత్ములు చెప్పారు. ఇవన్నీ సత్యం అని తెలిసి మనమంతా కూడా మన పేరుకు సంబంధపడకుండా హాయిగా అహంకారానికి, పేరుకి, ఇతరులకి, వస్తువులకి లొంగిపోకుండా తాను పరిపూర్ణుడేననేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని పరిపూర్ణాన్ని ప్రేమించి పరిపూర్ణ అచల ధ్యానం చేస్తే తను పరిపూర్ణుడని తెలియబడతాడు. అదండి. అటు కాకుండా ఏ చిన్న కోరిక పుట్టినా అది మాయా అని తెలుసుకోవాలని తర్వాత కందపద్యంలో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకున్నామండి. అట్లాగా. శ్రీ భగవాన్ వాచ. శ్రీ భగవాన్ వాచ. శారీరక తపస్సు గురించి మాత్రమే ఈ శ్లోకం అండి ఇవాళ. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ. పూజనం శౌచమార్జవం. పూజనం శౌచమార్జవం. బ్రహ్మచర్యం అహింసా చ. బ్రహ్మచర్యం అహింసా చ. శారీరం తప ఉచ్యతే. శారీరం తపః ఉచ్యతే. శారీరక తపస్సు అంటే దేవతలను, ద్విజులు అంటే బోధాధికారం పొందినటువంటి, బ్రహ్మచర్యం అవలంబిస్తున్నటువంటి, బ్రహ్మ విద్య తెలిసినటువంటి వారిని అని అర్థం అండి. ఇక్కడ గురువు అంటే తల్లి, తండ్రి, మనకు విద్య బోధించినటువంటి గురువులు అని అర్థం అండి. అటువంటి వారు ప్రాజ్ఞులు అంటే జ్ఞానులు. వాళ్ళను పూజించడము శారీరక తపస్సు అండి. ఇంకా శౌచము తన శరీరాన్ని, మనసును పవిత్రంగా ఉంచుకొనుట. ఆర్జవం అంటే రుజుత్వము, సరళత్వము. ఇది కొంచెం కన్ఫ్యూజ్, కొంచెం స్లోగా చెప్తారు అవి కొంచెం. ఆర్జవము అంటే ఇది మనకు దైవాసుర సంపత్తి విభాగ యోగంలోనే చెప్పాము. రుజుత్వము అంటే త్రికరణ శుద్ధిగా, ఫ్రీగా, ఎటువంటి కల్మషం లేకుండా మాట్లాడుట. కల్మషం లేకుండా మాట్లాడాలంటే మనిషి పరిపూర్ణుడై ఉండాలి. పరిపూర్ణుడికి అది సులభము. ఆర్జవం అంటే మనం ప్రయత్నం చేత ఇది మనోవాక్కాయములందు త్రికరణ శుద్ధిగా, ఎటువంటి కల్మషం లేకుండా మాట్లాడ, రెండు నాలుకల పద్ధతి లేకుండా మాట్లాడటమే ఆర్జవం. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడితే అది ఆర్జవం కాదు. మనసులో ఏందో బయట అదే మాట్లాడాలి, ప్రవర్తన అదే ఉండాలి, దాన్ని ఆర్జవం అంటే. అది ఉండాలంటే నిజానికి పరిపూర్ణ ప్రబోధ అలవాడితేనే వస్తుంది, లేకపోతే రాదు. నిజానికి నెక్స్ట్ బ్రహ్మచర్య వ్రతము అక్కడ ఉంది. ఆ మాట కూడా రెండో లైన్ బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మమునందు చరించుట బ్రహ్మచర్యము. అది బ్రహ్మమునందు చరించడం బ్రహ్మచర్యం. అస్ఖలిత బ్రహ్మచారి అది కూడా అదే. అస్ఖలిత బ్రహ్మచారి ఎందుకు చెప్పారంటే సంసారంలో అతను ఉండినట్లు మనకు తెలుస్తున్నప్పటికీ చలించనటువంటి అచల పరిపూర్ణుడై, చలించని అమనస్కుడై, సహజ అమనస్క రాజయోగి అయి ఉండాలి. అది గురువులకి సిద్ధ లక్షణం, మనం దాన్ని సాధించాలి. కాబట్టి బ్రహ్మచర్యము అంటే అర్థం ఏంటంటే బ్రహ్మమునందు చరించుట, అతని ప్రవర్తన పూర్తిగా అచల పరిపూర్ణుడుగా ప్రవర్తించాలి, అస్పర్శ యోగిగా ప్రవర్తించాలి, శబ్దస్పర్శ రూపరసగంధాలకు అంటకుండా ప్రవర్తించాలి. అది బ్రహ్మచర్యం అంటే. ఇంకా అహింస. ఈ యొక్క అహింస గురించి 15వ శ్లోకంలో ఇంకా వివరంగా వస్తుంది. మీకు వచ్చే శ్లోకంలో ఇంకా వివరంగా వస్తుంది అహింస గురించి. ఇక్కడ ఒక మాటలో చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. అహింస అంటే అంటే మనసు ద్వారా గాని, మాట ద్వారా గాని, చర్య ద్వారా గాని, మనసు ద్వారా గాని, మాట ద్వారా గాని,
చర్య ద్వారా గాని పక్కవాడి మనసును నొప్పించకుండా ఉండుట అహింస. ఇది అహింస అంటే అర్థం క్లియరా? అదే అది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా, శరీరంతోనూ మాటతో మనసుతో తపస్సు అంటే ఇదేనంటారా? ఇదే కదా? ఇదేనండి. అది నొప్పించకుండా ఉంటాం. ఓకే, అవును. శరీరంతో తపస్సు అంటే నిజానికి శారీరక తపస్సు అని చెప్పినప్పటికీ మనసులో ఇలాంటి భావన కలిగితేనే శరీరం ఆ విధంగా ప్రవర్తిస్తుంది. అందుకని అహింస అంటే శరీరంతో గాని, నా మనసుతో గాని, నా మాటతో గాని పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే దాన్ని అహింస అంటారు. ఇట్లా దేవతల్ని పూజించుట, బ్రాహ్మణుల్ని పూజించుట, గురువుల్ని పూజించుట, జ్ఞానుల్ని పూజించుట, తల్లి తండ్రి గురువుల్ని, జ్ఞానుల్ని, ఆచార్యుల్ని, ముసలి వాళ్ళను గౌరవించుట, బ్రహ్మమునందే చరించుట, అచల పరిపూర్ణుడుగా జీవించుట, పక్క వాళ్ళకు నొప్పి కలిగించకుండా మాట్లాడుట, దీన్ని శారీరక తపస్సు అంటారండి. ఇప్పుడు జ్ఞానేశ్వరి గారు చెప్పేటువంటి వివరం చూద్దాం. మనకి ఇంకా 17 నిమిషాల టైం ఉంది. జ్ఞానేశ్వరి భావన పూర్తయితేనేమో చూద్దాం. చూడండి, జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు నాగేశ్వరరావు గారు తీసుకోండి. ఇప్పుడు ఈ 3 తపస్సుల్లో 3 చెప్పాను కదా మీకు, శారీరక, మానసిక, ఏమంటారు, శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు 3 ఉన్నాయండి. శారీరక, వాచిక, మానసిక 3 తపస్సుల్లో ఇప్పుడు శారీరక తపస్సు గురించి తెలుసుకుంటున్నాం. దేవ పూజ అంటే ఎట్టా? వాళ్ళ వంశపారంపర్యంగా, కులానుగతంగా వాళ్ళు పుట్టినటువంటి ఆ పూర్వీకులు ఏదైతే దేవతలు పూజిస్తున్నారో, శివుడా, విష్ణువా, అంకాలమ్మ, పోలేరమ్మ, గంగమ్మ ఏదో ఉంటది కదా, దాని పట్ల భక్తి కలిగి ఉండుట నంబర్ 1. ఆ భక్తిని వదిలేసిన అక్కడి నుంచి ప్రారంభమయ్యేది. శంకరుడా లేకపోతే శ్రీహరియా, ఇద్దరిలో ఎవరి పట్ల అయితే భక్త్యానురాగం వాళ్ళ కుటుంబ పరంగా ఉందో దాన్ని గౌరవించి ఆ దేవుని మందిరానికి పోయి అక్కడికి వస్తూ పోతూ ఆ విగ్రహాన్ని పూజించమని చెప్పట్లేదు, విగ్రహాన్ని పూజిస్తూ వచ్చిపోయే భక్తులనంతా కూడా దైవ సమానంగా భావించి ఆ వచ్చిపోయే భక్తులకు సేవ చేయడానికే 24/7 8 జాములు అతని పాదములు సంచరించుతుండును. 8 జాములు అంటే 8 3 24 గంటలు అర్థం. అది ఆ దేవుని ప్రాంగణం ముందు అంటే అచల పరిపూర్ణ గురువులకైతే అదే ఆశ్రమం, అది వంశపారంపర్యంగా వచ్చింటుంది. మామూలు కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళకు వాళ్ళ దేవత ఏది ఉంటే అది దాన్ని అట్లే మొక్కంటే దాన్ని ఏమి నిషేధించాల్సిన అవసరం లేదండి. నిషేధించాల్సిన అవసరం ఏముంది? నిన్న ఇప్పుడు మా అన్న పిలిస్తే నేను ఆ కార్యక్రమానికి అంతా కూడా పోయి వచ్చాను, అంత వాళ్ళతో పాటు పోయి వచ్చాను, ఏం దాన్ని నిషేధించాల్సిన అవసరం ఏముంది? ఆ దేవుని ప్రాంగణంలో ఆ గుడి ముందు సింగారించుట, గంధం, పుష్పం, ఉపచారాలన్నీ చేయుట, ఇప్పుడు అచల పరిపూర్ణ గురుమూర్తికి అట్టే చేస్తున్నారే, ఏం నిషేధించాల్సిన అవసరం ఏముంది? ఆ దేవుని పనుల వేడినైనా కూడా చేయవలసిందిగా ఎవరన్నా చెప్తే ఆ పని చేసేదానికోసం చేతులు ఎప్పుడు సిద్ధంగా పెట్టుకోవాలి. ఆ శివలింగం పైన గాని, ఆ దేవతామూర్తి పైన గాని దృష్టి పడిందంటే శరీరం వెంటనే భూమికి వంగి నమస్కరించాలి, వినయం కలిగి ఉండాలి. తన సదాచార గుణముల వలన లోకమున యథేష్టముగా మహిమను సంపాదించిన బ్రాహ్మణుల్ని మనస్ఫూర్తిగా సేవించాలి. ఇక్కడ చూడు, బ్రాహ్మణులు అంటే ఎవరు బాగా గమనించండి, నిర్వచనం చెప్పేశారు చూడు. నేను మీకేం చెప్పాను? ఆ బ్రహ్మలందు చరించేవాడని నేను. మీరే చెప్పండి, కొంతమంది కాషాయం కట్టుకుని వస్తా ఉంటాడు, వాడిని పక్కన వాడు తిడతా ఉంటాడు. ఈ ప్రతిరోజు వచ్చేస్తాడు, సాయంత్రం వాడు తాగిపడి ఉంటాడు, ఈయన కాషాయ వస్త్రాలు ఎందుకని తిడతా ఉంటారు చాలా మంది. అటువంటి వాడు బ్రహ్మచారి ఎట్టయినాడు? అటు కాకుండా ఇక్కడ సదాచారి గుణములను వలన లోకమున యథేష్టముగా ఈ యొక్క మనుషుల ద్వారా అతను మాట్లాడే అతనికి కాషాయం ఉందా, జుట్టు పెంచాడా, గడ్డం పెంచాడా, బొట్టు పెట్టాడా అనేది కాదు. పెంచి ఉండొచ్చు కాక తప్పులేదు, దాని గురించి నేను కాదనలేదు. కానీ అతను మాట్లాడేటువంటి ప్రతి మాట ఎదుటి వ్యక్తికి ఉపయోగకరంగా ఉంటే అతనితో మాట్లాడిన ప్రతి ఒక్కరూ అతన్ని గౌరవిస్తారు కదండి. అవునా కదా? మన మాట ఉపయోగకరంగా ఉండాలి మాట్లాడేటప్పుడు. అప్పుడు ఎవరైతే గౌరవిస్తారో
మరి అటువంటి వ్యక్తుల్ని మనం పూజించాలి, సేవించాలి. నెక్స్ట్, ప్రవాసం వలన కానీ, రోగాది బాధల వలన కానీ, సంకటములు మొదలైన వలన కానీ, దుఃఖంతో బాధలతో ఉన్నటువంటి వారికి సుఖము కలిగించేటట్లుగా మనం ప్రయత్నం చేయాలి. పక్కన ఎవరికైనా ఆపద వచ్చిందనుకో, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి కొత్తగా జాయిన్ అయినాను, పక్కింట్లో నా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పేసి వచ్చేసిన పోయి, అమ్మ మీకు ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా హాస్పిటల్కి పోవాలన్నా, మీకు పిల్లోడు లేదు, మీ కొడుకు లేదు, నాకు కూతురు లేదు, నాకు బస్సు లేదు అనబాకండి, నేను మీ క్యాంపస్ లో బైక్ పెట్టుకొని సిద్ధంగా ఉండా, మీకు ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, మీకు ఏ వస్తువు అవసరం నాకే చెప్పండి, నేనే పోయి తీసుకొని వస్తానని చెప్పిన వాళ్ళు. అంటే నా టైమింగ్ తెలుసు కదా వాళ్ళకి, ఈ టైం కాలేజీకి పోతాడు, ఈ టైంకి ఇంటికి వస్తాడు, ఈ టైంకి అతని దగ్గర హెల్ప్ తీసుకోవాలని దృఢమైన సంకల్పం వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళకి ఎప్పుడైనా సరే అన్న ఇట్లా హాస్పిటల్కి పదం పదండి, ఏమన్నా అడగండి మీరు, నేను వచ్చేస్తా, నన్ను ఉపయోగించుకోండి. అక్కడ చుట్టుపక్కల కుటుంబాలకని చెప్పేసి వచ్చేస్తాను నేను పోయి. అట్లా అందరికీ సౌకర్యం కలిగించేదానికే నా జీవితం, పరోపకారం ఇదం శరీరం అని డిసైడ్ అయిపోవాలి. ఆ విధంగా ఉంటే దాన్ని శారీరక తపస్సు అంటారండి. గమనించండి. నెక్స్ట్, ఇప్పుడు తల్లిదండ్రులు ఎట్లా సేవించాలనేది ఇప్పుడు మీరు అందరూ చాలా బాగుంది. పరోపకార అర్థం శరీరం అనేది. అంతే కదండి. చెట్లు పండ్లు ఇతరుల కోసమా, చెట్టు కోసమా? ఇది శారీరక తపస్సు అంటే నా శరీరంతో ఇతరులకు సేవ చేసేదానికి, ఇతరులను సంతోషపెట్టడానికే నా మాట ఉపయోగపడాలి. అది నా నోట్లో మాట్లాడే మాట ఇతరులను బాధ పెట్టేదిగా ఉండకూడదు. అలా నేను తయారైనప్పుడు ఇతరులు నన్నెట్ట బాధ పెట్టగలుగుతాడు? అవును, ఏం పెట్టలేడండి వాడు. చెప్పాను కదా, ఎవరి వల్ల నొచ్చుకోని వాడు గురువో. ఎవరిని నొప్పించిన వాడే కాదు, ఎవరి వల్ల నొచ్చుకోని వాడు గురువు. ఆయన పరిపూర్ణుడే. అది కదా లెక్క. సరే, అతను ఇది నెక్స్ట్, తల్లిదండ్రులను ఎలా పూజించాలి? శరీరంతో. భావన ఎట్టుంటే సేవన అట్టే ఉంటుందండి. ఎరుకలేక భావించదగును, బట్టబాయిలు ఇట్టిదని భావించదగును, ఎరుకలేక సేవించదగును. ఎరుకలేక అంటే స్వార్థం లేకుండా సేవించడం అని అర్థం. ఇంకేం లేదు. అహంకారం లేకుండా సేవించడం అని అర్థం. ఇంకేముంది? ఎరుకు లేకుండా సేవించడమే, అహంకార రహితంగా సేవించడమే కదండి. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులను ఎట్ట సేవించాలో చూడండి. తీర్థములన్నింట శ్రేష్టమైనటువంటి తల్లిదండ్రులను, ఆ మాట ఎంత పవిత్రం చూడండి. కాశీ రామేశ్వరం పోతాడు, తల్లిదండ్రులను ఏం చూడవాడు, వాడు ఏం ఉపయోగం వాడి వల్ల? సమాజానికి బరువు వాడు. కన్న తల్లికి ఇంత హాస్పిటల్కి పిలుచుకుని పోయేదానికి కానీ, ట్రీట్మెంట్ చేయించేదానికి వాడు తీరిక లేదంటాడు. వాడిని వేస్ట్, వాడితో మాట్లాడకూడదు ఎవరు. వాడితో సమాజమే వాడిని దూరంగా పెట్టాలి, అంటరాని వాడు. కన్న తల్లి తండ్రికి సేవ కంటే గొప్ప ఏది ఉంటుంది? మీరే చెప్పండి. మరి తీర్థములనంటే శ్రేష్టమైనటువంటి తల్లిదండ్రులను సేవించేదానికి స్వ శరీరము కూడా త్యాగమనర్చబడును. అంటే తన శరీరం తల్లిదండ్రులు ప్రసాదించింది కదండి. వాళ్ళిద్దరికి సేవ చేయడం కంటే మరి ఎట్లుంటుందో నాకు తెలియదు. కానీ మా అబ్బాయి వాట్సాప్ ప్రొఫైల్ చూడండి, మై డాడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని రాసుకున్నాడు వాడు. ఇప్పటికి నేను మెసేజ్ పెడితే టక్కున సమాధానం ఉంటుంది నా దగ్గర. ఎట్లా అలవాటైంది నాకు తెలియదు. అది అదే ప్రాక్టికల్ గా రావాలండి ఇదంతా. నేను ఒక్క మెసేజ్ పెడితే చాలు, నా ముందు ఆ పని అయిపోయి ఉంటుంది. ఏ చిన్న ఒక మెసేజ్ పెట్టినా, ఒక ఫోన్ చేసినా సరేనండి, అట్లాగేనండి, కొంచెంసేపటికి మీ ముందు ఉంటుంది అనుకో. ఏం చెప్తే అది టకాన్ చేస్తాడు. మరి వాడికి ఎట్ట అలవాటు అయిందో మరి నాకు కూడా తెలియదు. సద్గురు కృప అంటే ఇదేనండి. ఆశ్చర్యం చూడండి. కాబట్టి సంసార స్థితి యందు కూడా కలుసుకునుట తోడనే మాలిన్యములనన్నిటి దూరమనర్చునట్టి జ్ఞానదానం చేయుటలో అతి సదయుడుగా గురుదేవుని భజించాలి. గురుదేవుని ఎట్ట పూజించాలి చూడండి. తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురిని ఖచ్చితంగా గురువుగా సరిగ్గా భావించాడంటే వాడే గురువు. నిజంగా భావిస్తే అతనే భావించిన వాడే గురువు. కాబట్టి వీరుడమైనటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు స్వధర్మం అనే కుంపటిలో
ఈ మూడు కలిపి ఎట్ట చేయాలి మనం అంటే, స్వధర్మం అనే కుంపటిలో తల్లి తండ్రి గురువుని పూజించడం అనేది అది శరీరంతో చేసే తపస్సుగా భావించాలి. మనసులో కుంపటి అంటే ఇక్కడ మనసు, మనసులో అభ్యాస యోగమును పుటం పెట్టి దేహాభిమానపు దోషములన్నిటినీ కాల్చి భస్మం చేసేవాళ్ళు. ఎట్లా దీనికి అగిపుల్ల కట్టెలు ఎట్లా చెప్తాను మీకు. ఇంతకు ముందే మనం చెప్పాము, అదే దీనికి ఆన్సర్. ఎట్లంటే అహంకారము మీకు చెప్పాను, మీకంటే ఇతరమైనవి. అహంకారము, ఇతరులు, వస్తువులు అనబడేటువంటి మనసును కాల్చి భస్మం చేసేయండి, పరిపూర్ణుడిగా నువ్వే మిగులుతావు. చూసుకో, పరిపూర్ణుడిగా నువ్వే మిగులుతావు, అప్పుడు మీరే మిగిలేది. అవును అవును. ఇప్పుడు మీరు మిగిలేది అంటే మీలో చెడ్డ గుణాలు పోయింది అని అర్థం, అంతేగాని పరిపూర్ణం మిగిలింది అని కాదు. పరిపూర్ణంలో నువ్వు మిగలవు అని అర్థం. అహంకారము, ఇతరులు, వస్తువులు, ఈ మాటలన్నీ కూడా అవగాహన అయితే, పరిపూర్ణం అవగాహన అయితే పరిపూర్ణంలో ఎరుక మిగలదు అని అర్థం. అది సూత్రం. నెక్స్ట్, భూతకోటి యందు అంతటను ఆత్మ వస్తువు గలదని అంగీకరించుట అనేటువంటి తపమనర్చు వారికి నమస్కరించవలను. అది తెలిస్తే ఇది కూడా వాడే కదా. ఇప్పుడు మనం కృష్ణమూర్తి గారి వల్ల మనకి ఎంత క్లారిటీ వచ్చింది అనేది అక్కడ పోయిన తర్వాత నాగేశ్వరరావు గారు చూశారు, ఇప్పుడు నాగేశ్వరరావు గారు చూశారు. అక్కడ నేను చెప్పాను, నిన్న వీడియో, మొదటి వీడియో రిలీజ్ అయింది కదా, పరిపూర్ణము గురించి పరిపూర్ణుడికి తెలుసు అని తెలిసిన వాడంతా పరిపూర్ణుడే, అది సారాంశం, మొదటి వీడియో సారాంశం. అట్లా ఎల్లప్పుడూ పరోపకారం అనర్చుచుండవలెను. పరోపకారము అంటే ఇతరులకు సేవ చేస్తున్నాను అనుకోవడం కాదండి. శరీరంతో ఇంకొక శరీరానికి సేవ చేసేటప్పుడు ఆడ సేవ కూడా నాకే అని భావించి సేవ చేయాలండి, అది రహస్యం. మానవ సేవే మాధవ సేవ ఎట్టవుతుంది? అది తనకే చేసుకున్నట్టుగా చేసుకోవాలి పని, ఇతరులకు కూడా. అప్పుడు కదా అవుతుంది అది. మానవ సేవ మాధవ సేవ అని పదం వినేసాం మనం చాలా చోట్ల. అంటే మానవుడికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టు, అంటే ఈడు మానవుడు దేవుడు ముగ్గురు వస్తారా? లేదు. కాబట్టి అతనికి చేసే సేవ నా శరీరానికి నేను చేసుకుంటున్న సేవ. ఏమంటే నా తల్లి నన్ను కన్నది కదా, ఆవిడ శరీరానికి సేవ చేయడం నా శరీరానికి చేసుకున్నట్టు కదా. అంతే, క్లియర్. కార్యరూపంలో తల్లి, కారణ రూపంలో తండ్రి, నా శరీరానికి కారణమైనటువంటి ఆయనకు సేవ చేయడం నా శరీరానికి చేసుకున్నట్టు కాదా? కాబట్టి అక్కడ చేసేది కూడా నా శరీరానికే సేవ అని గుర్తుపెట్టుకుంటే నీకు రెండవది ఎట్టుంటా, ఇది అలవాటు అయితే మళ్ళీ పరిపూర్ణ బోధ ప్రత్యేకంగా కావాలన్నా మనకు అవసరం లేదు. అది కాబట్టి చూడండి, ఎల్లప్పుడూ పరోపకారం అనర్చుచుండవలను. అది తల్లిదండ్రులతోనే మొదలవ్వాలి. అది మాతా పిత గురు దైవం. మాతా పిత గురువు తెలిసిపోతే దైవం నాలుగో వాడు కాదు, ఈడే నా దైవం అయిపోతుంది. మాతా పిత గురువుల్ని చక్కగా పూజిస్తే పూజించిన వాడే దైవం. కాబట్టి దైవం ప్రత్యేకంగా ఏడుందండి. ఇది ఇట్లా ఇది ఈ శ్లోకం వల్ల మనకి ఇంతటి క్లారిటీ వస్తుందని నాకు ఎప్పుడు అనుకోలే నేను. విషయభోగములను దృఢ నిశ్చయంతో సంయమించవలను. వాడి దగ్గరకు రాదు సంయమించేది ఏంటి? వాడు ఇంత క్లారిటీ కలిగి ఉంటే అతని దగ్గరికి శబ్దస్పర్శ రూపరసగంధాల ద్వారా ఏది అంటనే అంటది వాడికి. మీరు ఎట్లన్నా పోయండి, నీళ్ళల్లో నూనెలో ఎత్తిపోయి నీళ్లు పోయండి, సపరేట్ అయిపోతుంది. అంటనే అంటది వాడికి. ఇటువంటి ప్రవర్తన కలిగిన వాడికి ఎరుక అంటనే అంటది. అట్లా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక ఇది చెప్పాడు, రాముడు సీతమ్మను ఎలా స్వీకరించాడంటే ధర్మపత్నిగా స్వీకరించాడు. అది చెప్తున్నారు ఇక్కడ. ఒక వయసు వచ్చిన తర్వాత జన్మధారణ మనొచ్చుటకు, తిరిగి పరంపర, మానవ పరంపర, గురు పరంపర, మానవ పరంపర కొనసాగుటకు స్త్రీ శరీరాన్ని స్పర్శించి స్త్రీ సుఖాన్ని పురుషుడు, పురుష సుఖాన్ని స్త్రీ అనుభవిస్తారు తప్ప అది లోక కళ్యాణం కోసమని భావించాలి తప్ప ఆ ప్రసంగానంతరము మరలా జీవితమందు కామేచ్ఛ కలిగి ఉండరాదు. జీవితమందు తన పరంపర కొనసాగడం కోసం చేసేటువంటి కార్యక్రమాన్ని పెళ్లి శోభనం అంటారు. ఆ పెళ్లి శోభనం అనేది అంత పవిత్రంగానే దాన్ని భావించాలి. అటువంటి కామిక ఆలోచన ఇతరులు ఎక్కడా ఎప్పుడు కలగకూడదు, కలగదు వాడికి. అప్పుడు ఆ స్పర్శ నుంచి తనను తాను దూరం నడుచుకోవాలి, తనకు తానుగా ఆ స్పర్శ నుంచి విడిపడిపోతాడు, వాడికి అనుభవం అయిపోతుంది. కుక్కకైనా అలా ఏమంటాడు,
రాజుకైనా బంటుకైనా ఎండ ఒకటే, అలా కామసుఖము ఈగకైనా మనిషికైనా ఒకటే అంటాడు అన్నమయ్య. అరే ఇంతే కదా, జంతువులు పుడతాడాయి, మనుషులు పుడతాడాయి, కానీ మానవ జన్మ పవిత్రమైంది కాబట్టి దీన్ని పెళ్లి శోభనం అని చెప్పారు. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, ఇటువంటి ఆలోచన ఎక్కడ కలిగి ఉండకూడదు. ఏమంటారంటే స్వనారి స్వపురుషుడు అంటాం దీన్ని విలువలు. స్వనారి స్వపురుషుడు, పతివ్రత అనేది ఒక స్త్రీకి మాత్రం అనుకుంటారే, పురుషులకు కూడా ఉండదండి, అది గుర్తుపెట్టుకోండి. స్వనారి స్వపురుషుడు, భార్యను తప్ప ఇతరుల్ని ఆ విధంగా భావించరాదు. దానికి చెప్తారు కొంతమంది సామెతలు చెప్తూ ఉంటారు, అది జోక్ కోసం చెప్తున్నా, ఏమనుకోబాకండి. అందమైన భార్య ఉంటే కూడా కోతి లాంటి ఒక కూతురు ఉండాలని చెప్తా ఉంటారు తమిళంలో. ఎట్టి పరిస్థితుల్లో అతను కేవలం జన్మధారణకు మాత్రమే భార్యను స్పృశించాలి తప్ప మిగతాప్పుడంతా అతను తన శరీరంగానే చూడాలండి. తల్లిని తండ్రిని స్వజనాన్ని ఎలా చూస్తాడో ఆ విధంగానే చూడాలండి, ఆమెను కూడా దేవతగానే చూడాలండి. ఇది రావూరి భరద్వాజ చెప్తాడు, అతని నవల్లో చెప్తాడండి స్పష్టంగా. రావూరి భరద్వాజ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందండి. పాకుడు రాళ్ళు దాని పేరు. రావూరి భరద్వాజ పాకుడు రాళ్ళకి జ్ఞానపీఠ, 3వ జ్ఞానపీఠ ఆయనకే వచ్చిందండి. పాకుడు రాళ్ళు అంటే జారుడు బండ అని అర్థం అండి. అమ్మాయిలు లేక స్త్రీలు సినిమా రంగంలోకి వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో స్వీయ గాథల్ని పరిశీలించి రాసినటువంటి రచన కాబట్టి దానికి జ్ఞానపీఠం వచ్చిందండి. కాబట్టి నిజ జీవితంలో అంతటినీ సర్వము పరిపూర్ణమయంగా భావించినటువంటి వాడికి శారీరక తపస్సు సిద్ధమైపోయి ఉంటది, మనం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, భూతకోటి అంతటా కూడా ప్రాణం ఉందని తెలిసి గడ్డిని కూడా అనవసరంగా తుంచడు వాడు. ఒక గడ్డి పరక కూడా తుంచడు అంటే అర్థం ఏంటంటే, అయితే నడిస్తే సీమలో చచ్చిపోతే నడవద్దు, ఇట్లా కాదండి. దాని అర్థం ఏంటంటే గడ్డి పరకను కూడా తుంచడు అంటే అంత స్పష్టంగా ఎదుటి వ్యక్తికి అపకారం కలిగించకుండా జీవించాలి అని అర్థం. అది దాన్ని ఛేదించడం, భేదించడం అంటే ఇతరుల మనసు నొప్పించకుండా మాట్లాడాలి అని. ఈ విధమైన ప్రవర్తన వలన శరీరము శుద్ధంగా సరళంగా అయిపోతుంది ఇట్లా ప్రాక్టీస్ చేస్తే. అప్పుడు దీన్ని శారీరక తపస్సు పరిపూర్ణత్వము చెందినదని చెప్పవచ్చండి. ఇలా శారీరక తపస్సు సిద్ధ పురుషులకి సద్గురువులకి సిద్ధం అండి, వాళ్ళ సిద్ధ లక్షణం అండి. పరిపూర్ణ లక్షణం ఒక్కటే. అని మనలాంటి వాళ్ళు కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, పూజారి వెంకటేశం గారు, వీళ్ళు మనలాంటి వాళ్ళు ఈ పనులంటిని ఇంక మీదట పాటించి శరీరమే ముఖ్య సాధనం అవ్వటం వలన, మనకు శరీరం ఉంది అని అనుకోవడం వలన ఈ శరీరంలో దీన్నంతా పాటించడాన్ని శారీరక తపస్సు అంటారండి. ఇక దీని తర్వాత వాచిక తపస్సు అంటే ఏంటో తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. నిష్పాపమైనది వాచిక తపస్సు. నిష్పాపమైనటువంటి వాచిక తపస్సుని తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా వలన తేటగా తెలిసెనయ్యా. దేవతల బ్రాహ్మణులను గురువులను జ్ఞానులను సేవించుట, పవిత్రత కలిగియుండి త్రికరణ శుద్ధిగా వర్తించుట, అహింస బ్రహ్మచర్యం అనునవే శారీరక తపస్సు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్థం అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం,
అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశ
శునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం